वो बाइबल में लिखा गया है वो औरतों के बारे में. కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడింది. అది ఏంటంటే యెహోవా సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రచురించు, తెలుసా మీకు మాట, దాన్ని ప్రచురించు స్త్రీలు అని మాట్లాడారు. స్త్రీలు ఎక్కువగా ఉన్నారనే అక్కడ కీర్తనకారుడు ఆ మాటని చెప్తా ఉన్నాడు. అయితే మరి బైబిల్ గ్రంథంలో जो బైబిల్ में है, బైబిల్ में औरतों में है కదా, బైబిల్లో స్త్రీల గురించి చాలా సంగతులు రాయబడ్డాయి. అయితే ఈరోజు మరి దేవుడిచ్చినటువంటి ఆలోచన మీ అందరినీ కూడా మరి స్త్రీల ఏమంటారు శుభాకాంక్షలు, స్త్రీల దినం యొక్క శుభ. आप सभी को मुबारक, औरतों का दिन है, आप सभी को मुबारक मैं बोल रहा हूँ. हालेलुया. బైబిల్ గ్రంథంలో కూడా మనకు కహాని దేకో ఎక్కడైనా కానీ స్త్రీలలో స్త్రీ అని అంటే మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. అవును కదా. అచ్చా रहता है, बुरा रहता है కదా. అచ్చా रहता है ఓ చిన్నలి చెప్తూనే ఉన్నా, ఏ ఇట్లా అచ్చా रहता है बुरा रहता है చెప్తూనే నేను ఇట్లా ఇట్లా దాదలి రావాలా, ఓకేనా. కూర్చో. నువ్వు అచ్చానా పురానా, నువ్వు అచ్చా है बुरा है, बुरा है, बुरा है కొంచెం కూర్చో. बुरा रहने दो लेकिन अच्छे से बैठो. हालेलुया. కొంచెం కూర్చో. గుడ్. గుడ్. हालेलुया. అయితే మరి బైబిల్ గ్రంథంలో ఒక బైబిల్ మేసే बहुत है, చాలా మంది స్త్రీల గురించి బైబిల్లో మరి చాలా మంది స్త్రీల గురించి రాయబడింది. దేవుడు ఎప్పుడు కూడా अलग नहीं किया, प्रभु ने कभी भी अलग नहीं किया. ఎప్పుడు దేవుడు ఈయన औरत है, నేను दुनिया में सब बोलेगा ये औरत है, क्या करेगा, क्या काम करेगा, ऐसा कहते కదా, ఇలా అంటారేమో. కానీ దేవునికి స్తోత్రం, దేవుడు ఎప్పుడు కూడా అలా అనలే. ప్రభు కभी भी ऐसा नहीं बोला. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు అలా చేసేవాడు కాదు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే దేవునికి స్త్రీ పురుషుడు అంటే దేవునికి ఒక్కలే తెలుసు, అదేంటంటే మనిషి అంతే. అర్థమైందా. దేవునికి మనిషి ఒక్కడే తెలుసు. దేవునికి మరి మతం కూడా తెలియదు కదా. దేవునికి తెలియదు అంటే 3 ఉన్నాయి, మీకు తెలుసా. ప్రభుకు పతా नहीं है, ये 3 है बोल. ఈ 3 దేవుడు కూడా తెలియదు. ఏం తెలుసా, మొదటి చెప్పాలి. మొదటిది స్త్రీ, మనిషి తెలుసు, స్త్రీ పురుషుడు. प्रभु को ये पता नहीं है कि ये आदमी है, ये औरत है, कभी भी नहीं बोलता. రెండోది మతం కూడా తెలియదు దేవునికి కదా. प्रभु को धर्म के बारे में भी हमने ऐसा प्रभु नहीं बोलेगा ए కామా కదలి ఇట్లా చెప్పడు. ఈ మతము, ఆయన ఆ మతము, ఆమె ఆ మతము, అట్లా కూడా భేదం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏం తెలుసా, దేవునికి క్రిస్టియన్స్ అంటే కూడా తెలియదు. తెలుసు మీకు. ప్రభు దేవునికి నేను క్రిస్టియన్ ప్రభు అని అన్నట్టే కూడా అయితే నాకేంటి అని అంటాడు ఆయన. లేదు, దేవునికి ఒకటే తెలుసు. ఏంటి తెలుసా, మనిషి ఒక్కడు మాత్రమే తెలుసు. మూడోది దేవునికి తెలియదు ఏంటో తెలుసా, దేవునికి తెలియదు ఇంకోటి ఏంటంటే టైం. హల్లెలూయా. ప్రభుకు సమయం भी पता नहीं, టైం ఆయన టైం తెలియదు. అందరికీ కదా. మనం అనుకుంటాం మనకు క్యాలెండర్, మనకు క్యాలెండర్, దేవునికి క్యాలెండర్ లేదు. ప్రభుకు క్యాలెండర్ नहीं है. హల్లెలూయా. ఆయన క్యాలెండర్ లేదు. ఫలానా రోజు ఫలానా డేట్ చెప్తాను ప్రభు, డిసెంబర్ 25 అనేది కూడా ఆయన తెలియదు కదా. అది ఏం తెలియదు దేవునికి. ఆయన సమయానికి అతీతమైనటువంటి వాడు. హల్లెలూయా కదా. ఈ లోకము దునియా సమయము देखता है కదా, దునియా. కానీ దేవుడు ఏమో దునియాను లేడైనా, ఆయన దునియా సే ऊंचा है కదా. ఈ భూమి మీద ఉన్నోనికి టైం, అవునా కదా. जो दुनिया में रहते हैं उसको टाइम रहेगा. దేవుడు భూమి మీద ఉంటాడా? దేవుడు భూమి మీద అసలు భూమి మీద కాలు కూడా పట్టదు ఆయన. प्रभु का कदम भी एक पृथ्वी पर काफी नहीं होता. इतना महान है हमारा प्रभु. हालेलुया. కదా.
భూమి మీద ఉన్నటువంటి వారికి టైం కానీ భూమి మీద లేనటువంటి వారికి టైం ఏంటంటే చెప్పు కదా. ఆయన ఎక్కడున్నాడు? ఆ పరలోకం కూడా సర్వ వ్యాప్తి అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా వేరు వేరు అలగ్ అలగ్ ఐసా కభీ భీ నై కియా హై. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది अच्छा और अच्छा रहता है, अच्छा होने के लिए मन रहता है, बुरा होने के लिए मन रहता है। बुरा अच्छा रहना, बुरा रहना, बुरा भी रहता है, लेकिन हम अच्छा रहने का मन है, बुरा रहने का मन है. अच्छा रहने का अंते కదా మంచుకుంటారు అంతే కదా. ఎవరైనా अच्छा కదా बोलता है शाबाश, कोई भी बोलता है शाबाश बोले तो अच्छा मन लगता, नहीं तो तू बुरा है बोले तो मन अच्छा लगता. ఏ గణత ఇట్లా నువ్వు గురానే కానీ ఇట్లా ఇది కూర్చోవాలి, నువ్వు అల్లా చేయకమ్మా ప్లీజ్ దండం పెట్టి సప్పుడు. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక ముగ్గురు తీన్ బైబిల్ మే తీన్ ఔరత్ అచ్చా తీన్ ఔరత్ బురా. అమ్మమ్మ ఎంతసేపు కాదు, తొందరగా చెప్పేస్తాను. రైట్, ఓకేనా? ఓకేనా? మొట్టమొదటిగా చూడండి ఒకసారి, మంచి కూర్చోండి, నువ్వు ఆడమని చేయకమ్మా జర, ఓకేనా? మొట్టమొదటిగా చెప్పాలనుకుంటున్నటువంటి अच्छा औरत बाइबल में अच्छा औरत तीन में एक बोलता है रिबका. बोलना है रिबका, बोलो रिबका, रिबका. इसका नाम है रिबका, और औरत का नाम है रिबका. रिबका నాకు చాలా నచ్చింది. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ నాకు రిబకా పేరు కూడా నాకు నచ్చుతుంది. రిబెక్కా అని అంటారు ఇంగ్లీష్లో, రిబకా. మీరు మళ్ళొకసారి చదవండి. ఎందుకో ఈ మధ్య నేను పెండెంటుకు చెప్తా ఉన్నాను. పెండెంటులో ఇస్సాకు గురించి చెప్తూ రిబ్కా దగ్గరికి వచ్చిన తర్వాత ఈ దీని గురించి మేము మాట్లాడుకున్నాం. నాకు మళ్ళా ఎందుకు ప్రిపేర్ అయినప్పుడు నాకు రిబ్కా గుర్తుకొచ్చింది. इसका नाम है रिबका. ఆదికాండం 24వ అధ్యాయం చేద్దాం. ఉత్పత్తి పుస్తక అధ్యాయ 24 24వ అధ్యాయంలో మనం చదివితే రిబకా గురించి అక్కడ రాయబడుతుంది. ఓకేనా? చూడండి ఇప్పుడు ఒకసారి ఒక మాట చదువుదాం. 24వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 19వ వచనము. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత నీ ఒంటెను త్రాగు మట్టుకు పోయిందని చెప్పి కడవ కుమ్మరించి పోయి. హల్లెలూయా. అసలు నేను అనుకుంటాను, నేను ఏమనుకుంటానంటే ఎవరైనా కానీ పెళ్లి పిల్లలు చూస్తారు కదా, అందుకోసం మన పెళ్లిళ్ళల్లో అనుకోలేదు చూడండి. ఎప్పుడైనా షాదీ మేము బాత్ కర్తే ఎవరికి పెళ్లిలో ఎక్కువ మటుకు రిబ్కా గురించి మాట్లాడతారు. ఎందుకు అనంటే రిబ్కాలో అంత అద్భుతమైనటువంటి గుణాలు ఉంటాయి. రిబ్కా ఎత్తనా అచ్చా ఔరత్ హై. ఎవరైనా కానీ పిల్ల కావాలి అని అంటే రిబ్కా లాంటి గుణాలు ఉంటే పక్కా చేసేసుకోవచ్చు, గ్యారెంటీ కాదు, లేదు ఇంకా. అందుకోసమే ఎక్కువగా రిబ్కా గురించి మాట్లాడతారు. ఇక్కడ ఏమైంది అనంటే ఇక్కడ ఏమైంది అనంటే ఇస్సాకు అనేటువంటి ఒక పిల్లగా ఉన్నాడు. ఏక్ ఆద్మీ హై, ఉస్కా నామ్ హై ఇస్సాకు. इस्साक को शादी करना, तो माँ बाप ने क्या करते हैं, तो उसको लड़के ढूंढने के लिए बोलते ना కదా, అమ్మాయి లెక్కడిగా పోతా ఉంటారు కదా. ఒక దాసుడికి చెప్పాడు. ఆ దాసుడి పేరు ఏమంటే ఎలియాసు. చెప్పాను ఎలియాసు. ఈ ఎలియాసు అమ్మాయిని ఎత్తుకుంటే వెళ్తా ఉన్నారు. वो लड़का को लड़की ढूंढने के लिए जा रहा है. వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మనసులో ఒక మాట అనుకున్నాడు ఎలియాజర్. मन में ऐसा सोचा कि मेरा लड़का को बहुत अच्छा से और लड़की आना, అంతే కదా. అబ్బాయికి మంచి పిల్ల కావాలని చూస్తాం. तो लड़का को
अच्छा लड़की के लिए ढूंढता या नहीं? ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి చేస్తారా? अच्छा लड़की होना तुम्हारे बेटे को ढूंढा ढूंढा तो मेरा लड़की को मेरा लड़का को शादी होना, राहुल की शादी होना बोले तो अच्छा लड़की को ढूंढता है या बुरा लड़की ఏమన్నా తీసుకొచ్చి అట్టగట్టేసేసాను అంటారు ఎవరన్నా? ऐसा नहीं कहेगा, अच्छा लड़की होना. तो ఇప్పుడు ఏమైంది అనంటే ఆ మనసుతో వస్తా ఉన్నాడు. ఒక దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. బాయిని ఏమంటారు హిందీలో? బాయి कुआ 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 मालूम है? ऐसा पानी अब नल है, अब नल है, अब नल है. ఇప్పుడు నల్లలు కదా ఇది తిప్పితే నల్లలు कुआ ऐसा ही नहीं, आपको मालूम है కదా? బాయి చేస్తుంటాడు కదా, ऐसा ऐसा डालना उसमें से पानी निकालना, అది ఎక్సర్సైజ్ అయిపోయింది. ఈ రోజుల్లో ఏమన్నా ఎక్సర్సైజ్ లో కదా మోటార్ కొట్టు అయిపోయింది, ఇటు అయిపోతుంది. आप वो मोटर डाल रहे, ऐसा पानी डाल रहे, मोटा हो जा रहे. जब वो गुजरते ऐसा कीजिए कहता नहीं मेरे को है मालूम है, आप करते करा कभी कहता कहता वो मुझे नान मुझे जो लगा तो वो को ऐसा मैं तुमको नहीं होने पाई मुझे तो कॉन्सेप्ट अच्छी एक्सरसाइज. हाँ तो अब क्या हो गया अब వచ్చే తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే ఒంటెలు కూడా ఉండండి. ఒంటెలు ఏమంటారు హిందీలో? ऊंट मालूम है? ऊंट कारण ऊंट कैमल ऊंट कितना पानी पीता मालूम है? बहुत पानी पीता, इतनी नील होता है सर. अब कितना ऊंट है मालूम नहीं, ఎన్ని ऊंट ఉన్నాయో తెలియదు. ఈయన ఏమన్నా తెలుసా? ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను పోయి నీళ్ళు అడుగుతా, నీళ్ళు అడిగిన తర్వాత నాకు నీళ్లు పోస్తారు కదా, నీళ్ళు అడిగితే ఎవరైనా నీళ్లు పోస్తారు. నీళ్లు పోసిన తర్వాత నేను ఏం అడగా నా ఒంటె मेरा ऊंट को भी पानी दो आपको बोल के मैं मत बोलेगा नहीं, लेकिन अगर वो लड़की बोलेगा मैं तुम्हारे को पानी डालूंगा और तुम्हारा ऊंट को भी पानी डालूंगा, वो मेरा लड़का का पसंद है. అవునా కదా? ఆమె ఆయన మనం అనుకున్నాడు కదా. పోయిన తర్వాత అమ్మ నాకు నీళ్లు పోయాడు, मुझे पानी डालो. तो लड़की क्या किया है तो पानी डाला. నీళ్లు పోసిన తర్వాత ఆయన నీళ్లు తాగిండు. నీళ్లు తాగిన తర్వాత సహజంగా నీళ్లు వస్తే నీళ్లు పోసేసి వెళ్ళిపోవాలి. అవునా కదా? పానీ డాల్నా వెళ్ళిపోవాలి, అంతే కదా అది చేయాలి. ఈమె మనసు ఏంటిదంటే నీకు నీళ్లు పోస్తా, నీతో ఉన్నటువంటి ऊंट है ना, ऊंट को भी मैं पानी डालेगा. అర్థమైందా? तुम्हारे पानी डालेगा, तुम्हारा ऊंट को भी पट्टा. ఎన్ని వంటలు అనుకున్నావు, ఎన్ని వంటలు ఉన్నాయి తెలియదు. ఒక్క వంట అయినా మస్తు నీళ్ళు తాగుతుంది తెలుసా? एक बार पानी पिया तो 6 महीने तक पानी नहीं पीता. 6 నెలలు ఒక్కసారి నీళ్ళు తాగుతుంది. 6 నెలల దాకా నీళ్ళు తాగదు, వంటే అన్ని నీళ్ళు తాగుతుంది, అత్తనా పానీ పీతా. దానికంటే ముందుగా ఏం చేస్తారంటే తెలుసా? దానికి ఆ వంటకు ఇంత దొడ్డు వేస్తారంట నోట్లో. क्या बोलता है? नमक डालते. वो उठ के मुंह में नमक डाले तो उसको बहुत प्यास लगता, तो बहुत पानी पीता. कितना दिन तक पानी नहीं पीता? 6 నెలల దాకా నీళ్ళు అవసరం, అంత నీళ్ళు తాగుతుంది అన్నాడు. ఇప్పుడు నల్ల మోటార్ కాదు కదా, ఆ మోటార్ తాగి ఆ తాగిన నోట కొట్టేస్తే అయిపోయాయి. अब पानी डालना निकालना ऊंट को डालना, निकालना ऊंट को डालना, निकालना ऊंट को डालना. ఆలోచించండి ఒకసారి. एक बार सोचो, ఎంత మంచి మనసు ఉంటే నీళ్లు పోస్తారు చెప్పండి. రెండోది ఎంత ఓపిక ఉండాలి తెలుసా? రిబకాలో ఎంత ఏమంటారు, ఎంత మంచి మనసు రిబకాది. अच्छा मन है रिबका का, मन बहुत अच्छा है. और दूसरा है उसको क्या बोलते हैं? ओपिका मतलब सबरना. ऊंट को कितना पानी डालना? बहुत पानी डालना. वो कुआं में पानी निकालना डालना. ఈ రోజుల్లో ఓపిక ఎవరికి ఉందండి? आज किसको है सबरना किसको है? అవునా కదా? ఎవడ ఓపికతో ఉన్నారా? ఎవడ ఏమన్నా నాకు తీసి నెత్తి వాళ్ళు కొడుతున్నారు. सही है नहीं? निकाल के सिर फोड़ दे आजकल कैसा हो गया इसको అవునా కదా? కుక్కర్ ముద్ద తీసి నెత్తి వాళ్ళు కొట్టింది అలా మన గోడలు మన కొడుతుంది. సైగా
ऐसा निकाल के फोड़ देना, सिर फोड़ देना। वो भी केवल ఉన్నది సబర్ में क्या कौन सबर है? सबर है वो भी मतलब हमें क्या वो भी क्या అంటే बदल तो पानी लेना जाना जाना पानी लेना जाना। ఇప్పుడు पानी लेना डालना ఎవరు మొఖాన్ని కొట్టేస్తున్నారు అంతే కదా। पानी देवो तो ऐसा फेंक देते అవునా కదా। सही है या नहीं? अब कैसा है पानी दे ए ले लो पानी అవునా కదా। నీళ్ళు అమ్మా అంటే ఏ తీసుకోను ऐसा हो गया। కాబట్టి ఓపిక తగ్గిపోయి మనుషుల్లో ఏమైపోయింది తెలుసా? ఓపిక తగ్గిపోయి అంత ఏమంటారు తెలుసా? ఏమంటారు ఓర్చుకునేటువంటి స్వభావం అనేటువంటిది మనిషిలో తగ్గిపోతా ఉంది। ఒకప్పుడు ఎంతో ఎదురు చూసేటువంటి వాళ్ళు जैसे पहले बहुत सबर थे, इंतजार करते थे। अब इंतजार करने का नहीं है। ఒకప్పుడు ఒక వార్తను అందించాలి అని అంటే ఎదురు చూసేటువంటి వాళ్ళు ఈ రోజుల్లో ఫోన్ ఎత్తకపోతేనే తిక్కలేస్తుంది అవునా కదా। ఈయన ఏం చేస్తున్నాడు, ఈ ఏదో ఈ దరిద్రుడు అవునా కదా, ఆడేదో పనిలో ఉంటాడు అవునా కదా। సబర్గా నై హే కదా అవునా। మంచి ఫోన్ లేపేంత కూడా ఫోన్ రింగ్ అయితా ఉంటుంది, అది ఎత్తేంత వరకు కూడా మనకు ఓపిక ఉండనటువంటి రోజుల్లో మనము ఉన్నాం। लेकिन जो ये औरत है रिबका ఆమెలో ఎంతో ఓపిక కనబడుతుంది కదా, ఎంత ఓపిక। ఆ ఓపిక ఆమె ఏం చేసింది తెలుసా? ఆమెను మరి తన యజమానుని యొక్క భార్యగా చేసింది। ఆయన అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఇప్పుడు ఎలియాజరు ఏమనుకున్నాడంటే నేను నీళ్లు అడుగుతాను, నాకు నీళ్లు పోసిన ఒంటెలు కూడా నీళ్లు పోసేటామే నా భార్య నా యజమానుని భార్య అని ఎందుకు అనుకున్నది అని అంటే అందులో తన స్వభావం తెలుస్తుంది। అర్థమవుతుందా? అందులో उसका स्वभाव जो रहता ना काम में मिल जाता, काम పనిలో తెలిసిపోతుంది కదా। पानी ఇప్పుడు నేను నీళ్ళు అడిగినా पानी अगर मैं पानी पूछा तो मेरे को पानी देता, ओके ना। इसमें दो तरीका रहते हैं, एक रहते हैं कि ऐसा पानी देना, दूसरा रहता है ये खोल के देना। सही है? इट्లా ఇప్పి పానీ ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఈ రెండు రకాలు ఉంటారు। మూత పెట్టి ఇచ్చేటోళ్ళే ఉంటారు కానీ మూత తీసేటోళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజుల్లో? కోల్కే దేరాలు అసలు నీళ్ళు ఇచ్చినే గొప్ప నీకు అంటారు అవునా కదా। నీ మొగానికి నీళ్ళు ఇచ్చినే గొప్ప అని అంటారు। काम इसमें पता हो जाता कि मुंह क्या ढक्कन लगा के देना, ढक्कन खोल के पानी देना కదా అవునా కదా। ఓపిక లేకపోతే సబర్న ఎప్పుడైతే ఆ ఓపిక ఉంటుందో కదా వాళ్ళు కనపరచబడతారు। దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా। इधर आयुष इधर बैठो तुम आओ, హల్లెలూయా కదా। అంతేకాదు ఆమె గురించి చాలా మంచి రిబకా గురించి చాలా మంచి మాటలు మంచి మాటలు రాయబడ్డాయి। రిబకా గురించి ఎన్నో మంచి మాటలు అక్కడ చదువుకుంటా పోతా ఉంటే ఎన్నో మాటలు రిబకా గురించి రాయబడ్డాయి। అందులో ఒకటి చెప్పండి, ఓపిక। అసలు మనిషి అందుకోసమని ఒక సామెత ఈ సామెత చెప్తా ఉంటారు, ఆడకు భూదేవికి ఉన్నంత సహనం ఉండాలి। విన్నారు మీరు మాట ఎప్పుడన్నమాట? భూదేవి అంటే భూమికి ఉన్నంత సహనం। నువ్వు భూమిని తన్ను, భూమి మీద నీళ్ళు పోయి, నువ్వు మంట పెట్టు, నువ్వు ఏమన్నా చేయి, అది మన అంటదా నేను? సో ఆ ఉదాహరణ మాట అన్నట్టు దాని అర్థం అది। దీంట్లో మతలబు ఏంటంటే భూమి ఎంతగా సహిస్తున్నది, మంచోని సహిస్తున్నది, చెడ్డోని సహిస్తుంది అవునా కదా। ఎంత సహనం ఉన్నది భూమికి అవునా కదా। ఏమన్నా అంటదా భూమి అవునా కదా। నువ్వు మళ్ళీ ఎక్కడన్నా పోయినా అది ఆనే ఉంటుంది, అర్థమైందా? అంత ఓపిక ఎవరికి ఉండాలి? అంత ఓపిక స్త్రీ ఉండాలి। ఎత్తన సపర్ణ గుస్సా ఆతే హే కోపం వస్తుంది, గుస్సా ఆతే తో సపర్ణ ఓపిక పట్టాలి, ఓపిక ఉండాలి। ఏదైనా పనిలో కూడా ఓపిక ఉండాలి కదా। ఏ పని చేసినా కానీ ఓపికతో పని చేస్తాం। ఒక్క పనిని 10 సార్లు చేసినా కానీ ఓపికతో, ఒకసారి చేసినే కష్టమైపోయింది ఈరోజు కదా కదా।
है ना, एक बार झाड़ू मारना बहुत तकलीफ हो जाता, सही है नहीं, एक बार। ఇప్పుడు వాకిల్ లేవు, ఒకప్పుడు जब कितना रहते पूरा एक जगह पूरा झाड़ू मारना, झाड़ू वहां से वहां तक मार, अब कहाँ है కదా, అది వాడ ఇట్లా కొట్టనీకనే కదా గోళ్ళం కదా, అట్లయితే ఈ రోజు కదా, అవును ऐसा झाड़ू मारना, ऐसा झाड़ू मारना చలేంగే, గింత కూడా అసలు అసలు వాకిలే ఉండలేదు, ఉన్న కిందంత వాకిలు కూడా అదే జాడో మారన ఓపిక లేదు. అపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకైతే అసలే లేదు, ఇంకా అసలు వాళ్ళకి జాగలేదు ఏం లేదు ఇంకా కదా, అవునా కదా. కానీ ఎప్పుడైనా కానీ స్త్రీకి ఏముండాలి, ఓపిక ఉండాలి. ఓపిక ఉంటేనే, అందుకని ఓపిక ఉంటేనే ఏదైనా జీవితము సాఫీగా సాగుతుంది. అర్థమవుతుందా? ఓపిక అనేటువంటిది ముఖ్యము. రిబ్కాలో మనకు కనబడుతుంది ఏంటిది, ఓపిక. సబర్న ఇలా గుస్సాతే కదా, फिर भी सोच समझ के बोलता है కదా, अच्छा से बोलता है కదా. కోపం వచ్చిందంటే కోపం ఏం చేయాలి, కూల్ చేయాలి, అవునా కదా. మంట మంట పెడతారు కదా, మంట మీద నీళ్లు పోయొచ్చు, కిరోసిన్ పోయొచ్చు కదా. आग में किरोसिन डाल सकते हैं, पानी डाल सकते हैं, पानी डालते हैं या किरोसिन डालते हैं, क्या डालते हैं, पानी डालते तो खामोश हो जाए, अगर किरोसिन डालते तो क्या होते हैं కదా, మంటది కదా. 10 మంది ఎట్లుంటారు స్త్రీలు, ఇంకా కిరోసిన్ వస్తూనే ఉంటారు కదా. किरोसिन डालते बोले तो क्या बोलते हैं, वो गुस्सा को और बढ़ा देते కదా, बढ़ाते बढ़ाते गुस्सा बढ़ाते नहीं, ऐसा नहीं करना కదా. ఓపిక అనేటువంటిది మరి తప్పనిసరిగా ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఓపిక అనేటువంటిది ఉండాలి. రెండోది చూడండి, దూసరా హే, ఈమె పేరు సహజంగా ఎక్కువగా మనం చదవము, కానీ ఈమె కూడా చాలా మంచి మరి ఆమె స్వభావం కనబడుతుంది. ఆమె పేరు ఏంటంటే, ఆమె పేరు రిస్పా. एक పేరు एक है, एक का नाम है, एक का नाम है रिबका, रिबका है, रिबका, रिबका का क्या बोलते हैं, रिबका ఏమున్నది, ఏ మనసు రిబకాది, ఓపిక, మంచి మనసు, ఓపిక, సబర్న. ఓకే, दूसरा नाम है रिस्पा. ఓకేనా. ఈ రిస్పా ఎవరు అనంటే సౌలు యొక్క భార్య. ఎవరినే, సౌలు భార్య. చూడండి ఒకసారి ఈమె గురించి ఏమని రాయబడిందో, 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము, 2 సమూయేలు 21వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. 2 సమూయేల్ అధ్యాయ 21 और वचन 10. అయ్యా కుమార్తెయగు రిస్పా గోనె పట్ట తీసుకొని కొండపైన పరుచుకొని కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశం నుండి వర్షము ఆ కళేబరముల మీద కురి వరకు అసలే ఉంది. అబ్బా, दूसरा नाम है रिस्पा. రిస్పా ఎంత మంచి గుణం, తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదివితే అర్థం కాదు అది. కానీ రిస్పాలో ఎంతటి గుణం ఉందంటే, ఏమైంది తెలుసా, అక్కడ దావీదు సౌలు చనిపోయిన తర్వాత ఘనత, సౌలు చనిపోయిన తర్వాత దావీదు ఏం చేశాడంటే, ఇట్లా తీసుకుని ఇట్లా నీకు ఏమన్నా ఇప్పిస్తుందా, దాదాది నా ఓపిక పరీక్ష పెట్టక తల్లిదా, రైట్. రిబ్కా, సారీ రిబ్కా కాదు, రిస్పా. ఓకేనా, విన్నారా. సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు ఏం చేసిందనంటే, సౌలు కుమారులందరినీ చంపాలనుకున్నాడు, చంపిండు కూడా. ఒక యోనాను తాను తప్ప అందరినీ చంపాలనుకున్నాడు, చంపేసాడు, సంతతోటి చంపేసాడు. సౌలు భార్య ఉన్నది ఒక ఆమె పేరు రిస్పా. రిస్పాకు కుమారులు ఉన్నారు. ఆ కుమారులను కూడా దావీదు చంపేసాడు. ఓకే, ఇంటే అర్థమైంది, తర్వాత చదివితే ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఓకేనా. సహజంగా చంపేసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత సమాధి చెయ్యాలి.
అది యూదుల ఆచారం. ఇశ్రాయేలీల ఆచారం ఏంటంటే वो मरने के बाद क्या करते हैं, समाधि करते हैं. దావీదు వాళ్ళను చంపించిన తర్వాత వాళ్ళని సమాధి చేయలేదు. అందులోనూ రాజకుమారులను అర్థమవుతుందా? గోరి कैसा बनाते, बड़ा बड़ा राजाओं का गोरी कैसा बनाते, बड़ा बड़ा बनाते, పెద్దగా కడతారు. అర్థమవుతుందా? పెద్దగా కడతారు. ఈయన ఏం చేసిండు తెలుసా? ఆయన ఇన్సల్ట్ చేయడానికి, సౌలుని ఇన్సల్ట్ చేయడానికి, పగ తీర్చుకోవడానికి ఏం చేసేటానంటే చచ్చిపోయిన వాళ్ళను అట్లానే వదిలేసిన వాళ్ళను ఇసబెట్టేసి కింద పడేస్తే పాపం కూడా ఎవరు కూడా లేదు. వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ అమ్మ ఎవరు? రిస్పా. వాళ్ళ అమ్మ వచ్చింది. ఆమె అన్ని సమాధులు చేస్తుంది. ఆమె సమాధులు చేయలేదు. ఏం చేసింది తెలుసా? అక్కడ రాయబడింది, కోతకాల ఆరంభం మొదలుకొని వర్షం కురి వరకు, కోతకాల ఆరంభం మొదలుకొని వర్షం కురి వరకు అంటే 3 నెలల నుంచి 6 నెలల దాకా, 3 నెలల నుంచి 6 నెలల దాకా ఆమె గోనె పట్ట కట్టుకొని, గోనె పట్ట దేనికి సాదృశ్యము అన్నానంటే అంగలార్పు, ప్రార్థన, విజ్ఞాపనకు సూచన అన్నట్టు. ఆమె గోనె పట్టేసింది కింద. ఆ శవాల దగ్గర, ఆ శవాలను చచ్చిపోయిన కుమారుల దగ్గర కూర్చుండి ఏం చేసేది తెలుసా? వాళ్ళకి గాలి పెడితే కాకులు పెద్దలు వచ్చి వాళ్ళకి పోసుకొని తింటే అన్నాడు. ఆమె 3 నెలల నుంచి 6 నెలల దాకా ఆ కలయిపరాలను కాపాడుకుంటూనే ఉన్నది. రాత్రి పగలు 3 महीने से 6 महीने तक वहां बैठे होकर वो जो उसका बेटे का समाधि है ना, वो बेटे का जो मृत्यु आवडता ना, वो शरीर को అలాగే కాపాడుకుంటాం. ఎవరన్నా ఉంటారో చెప్పండి. అంతేకాదు రాయబడింది తెలుసా? సింహాలు వస్తాయి, షేరాది మృగాలు, క్రూర మృగాలు వచ్చి ఆ శవాలను పీక్కు తిరుగుతాయి. కాకులు కద్దలు వచ్చి పొడిచి తినేస్తాయి. ఈమెం చేసేది తెలుసా? ఈమెలో కనబడింది తెలుసా? చెప్పండి మీరు. ఇప్పుడు ఈమెలో ఏమి కనిపించింది చెప్పాలి. ధైర్యము, 2 పట్టుదల. తెలుసా మీకు? పట్టుదల ఎంత పట్టుదల తెలుసా? ఈ సంగతి ఎవరు తెలిసింది తెలుసా? 3 నెలల నుంచి 6 నెలల దాకా ఈ సమాచారం తెలిసిన దావీదుకు తెలిసింది. రాజా, నువ్వు చంపిన సౌలు కుమారుల దగ్గర ఆయన భార్య కూర్చున్నది, 3 నెలల నుంచి 6 నెలల నుంచి అట్లనే కూర్చున్నదంట అనేసరికి ఈయన భయం అయిపోయింది. దావీదు భయం. ఎందుకు భయము అని అన్నానంటే ఆమె పట్టుదలతో అక్కడ కూర్చున్నారు. చచ్చిపోయినటువంటి వాళ్ళు సామాన్యులు కాదు, వాళ్ళు రాజకుమారు. నువ్వు అవమానపరుస్తున్నావు, నువ్వు సౌలు కుమారులను నువ్వు అవమానపరుస్తున్నావు, ఒక రాజును నువ్వు అవమానపరుస్తున్నావని ప్రజలు ఎదురు తిరుగుతారని చెప్పేసి ఏం చేసింది తెలుసా? ఆయన వెళ్ళి రాజు వచ్చి మళ్ళీ వాళ్ళని తీసుకుంటూ పోయి సమాధి చేశారని రాయబడింది అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? ఆమె పట్టుదలతో కూర్చొని, పట్టుదల ఏమంటారు హిందీలో? ఇప్పుడు చెప్పాలి హిందీలో. పట్టుదల, इसका मतलब है ये काम करते ना, वो काम नहीं हुआ तो बाद में करते, वो काम नहीं हुआ बाद में करते, और बाद में करते ही रहता, छोड़ते नहीं. तो बोलता है पట్టుదల मतलब उसको छोड़ता नहीं है. हालेलुया. పట్టుదలతో ఎవరు ఉంటారని చెప్పండి. ఇప్పుడు ఎవరో కొడుకు చచ్చిపోయింది లేదా పోతే నా రాజే చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోతే ఏమైంది పోన్లే అని అనుకున్నదా? అని అనుకోలేదా? తెలుసా? బతుకున్నారా? బతికిలేదు, చచ్చిపోయారు. చచ్చిపోయిన గురించి ఎందుకు సారే పోని. ఆమె పోయిన తర్వాత కూడా అదేమన్నా సామాన్యమైన ప్రదేశం అంటే క్రూర మృగాలు తిరిగేటువంటి ప్రదేశం. కాకులు ఇవి లేదు, చూసారా? తిండి లేదు. అర్థమైందా? చూసారా ఆమెలో ఉన్నటువంటి పట్టుదల? మీరు మళ్ళా చదవండి ఒకసారి రిస్పా గురించి, మళ్ళీ ఒకసారి చదవండి. ఆమె కనబడినటువంటి ఒక హీరో అని మనం చెప్పొచ్చు ఆమె గురించి. అంత దృఢమైనట్టు కదా, అంత పట్టుదల ఆమెలో కనపడతాం. ఇడిసబెట్టలేదు, అయిపోయింది కదా, వదిలి పట్టలేదు.
చూసారా? అంటే మంచి కోరకే, అర్థమైందా? మళ్ళీ పట్టుదల మంచి దాంట్లో ఉండాలి, మళ్ళా అర్థమైందా? చెడు దాంట్లో పట్టుదల కాదు, అర్థమైందా? చెడ్డ దాంట్లో పట్టుదల ఉంటుంది కొంతమందికి, అవునా? కొంతమంది ఉంటుంది సార్, ఆయన అంతు చేసిన దాకా నేను నిడిచబెట్టాను అంటారు కదా, దాన్ని పని చేసిన దాకా నేను నిడిచబెట్టాను అంటారు. ఇది కాదు, ఈ పట్టుదల కాదు. అచ్చామే దృఢ స్వభావం కదా, దృఢమైన अच्छा में काम छोड़ना नहीं, करना ही अच्छा करना, अच्छा ही करना, अच्छा करना. పట్టుదల. ఇంకోటి ఏంటంటే తన కుమారుల నిమిత్తమై పూనపట్ట ప్రార్థనకు సాదృశ్యం. హల్లెలూయా. స్త్రీలు ఎలా ఉండాలి? పేతురు ఏమంటారు? స్త్రీలు చూడండి, ఈ ఒక మాట మనం చదువుతాం ఒకసారి. చూడండి, పేతురు పత్రిక కొద్దాం. పేతురు పత్రికలో స్త్రీలు ఎలా ఉండాలి అనే మాట గురించి రాయబడింది. పేతురు పత్రిక ఎక్కడ రాయబడింది అది? మూడవ వచనం చదువు. మూడవ అధ్యాయం 3వ వచనం. మొదటి పేతురు 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. జడులు అల్లుకొనుటయు బంగారు నగలు పెట్టి. కొంతమంది జడలు గంటసేపు అల్లుతా ఉంటారు కదా, అర్థం కూడా ఉంటారు, జడలు అల్లుతూనే ఉంటారు. అంటే జడలు అల్లుకోవద్దు అని కాదు దాని అర్థం, అర్థమైందా? జడలు అల్లుకొనుటయు, ఆ తర్వాత బంగారు నగలు పెట్టుకొనలేవు అంటే బంగారు నగల్లో అంటే దీని అర్థం ఏంటంటే బంగారు నగలు పెట్టుకోవద్దని కాదు దాని అర్థం. ఆ మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది కదా. బంగారు నగలు పెట్టుకొనలేవు, తర్వాత వస్త్రములు ధరించుకుంటే, అంటే వస్త్రం ధరించుకుంటే వస్త్రాన్ని ధరించుకోవద్దు దాని అర్థము అది కాదు. దాని అర్థం ఏంటి అనంటే బాహ్యమైనటువంటి जो बाहर दिखते ना, क्या बोलते हैं, बाल दिखते हैं, सोना दिखते हैं, क्या कपड़े दिखते हैं కదా, अच्छा कपड़े पहनते కదా. అది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? స్త్రీల గురించి, పురుషుల గురించి? స్త్రీల గురించి మాట్లాడుతుంది అక్కడ. జడలు వాళ్ళు కానీ జడలు మొగలు అవుతారా కదా. బాల్, సోనా, కపడే కదా. మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకార, 2 రకాలైన అలంకారాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అది చెప్పక అది ఎత్తులు. एक दिखता है, दूसरा नहीं दिखता. बाल दिखता, सोना दिखता, शरीर दिखता, कपड़े दिखता, ये बाहर दिखते हैं. अंदर का जो मन है ना वो नहीं दिखता కదా. పేతురు ఏమన్నాడంటే जो बाहर है जो बाहर है उससे ज्यादा तुम्हारा मन रहना, మృదువైన సాధువైన అక్షయ అలంకారం కదా. ఏటిగా ఉన్నాయి కదా, जो बाल है ना ఇది అక్షయమైంది ఏమన్నా ఇంతే కదా. जो बाल रहता है वो बात चले जाता. ఇప్పుడు పెరిగినట్టు ఇంకో 10 సంవత్సరాలు ఇంకా పెరిగే ఇంటికెళ్ళి ये जो बाल बढ़ता ना 5 साल 10 साल के बाद ये बाल नहीं बढ़ता. मेरे को నాకు 10 రోజులకి ఇంటికెళ్ళి పెరిగేటి నా ఇప్పుడు 3 నెలలే ఇంటికెళ్ళి పెరుగుతలేదు నాకు. 10 दिन में मेरा बाल बढ़ते थे, इतना कटिंग करवाते थे. अब बढ़ते नहीं, పెరుగుతూనే లేదు. ఇప్పుడే जो बाल है ना एक बोलते हैं ये अंत तक नहीं रहता, समझना है ना. जो मन है, मन में स्वभाव रहता ना वो अंत तक रहते हैं. हालेलुया. అర్థమైందా? ఏమంటారు కదా, అక్షయమైన అలంకారం. అక్షయమైన అలంకారం मतलब मन जो क्षयम मतलब चले जाता, जो है ना नहीं वो बाल रहता, बाल चले जाता. अब खूबसूरत रहता కదా. ఇప్పుడు మంచిగా ఉంటుంది కదా. अब खूबसूरत रहता 5 साल के बाद 10 साल के बाद क्या हो जाता? सही है नहीं? अब माँ तुम कितना अच्छा था, ఎంత మంచిగా ఉంటుంది తెలుసా, ఆమె कितना अच्छा था అని ఇప్పుడు కూడా మంచిగా ఉన్నారు అనుకోండి. नहीं सही है या नहीं? मन सही है. ये जो मुंह रहता ना वो खराब हो जाते, लेकिन जो दिल रहता है वो खराब नहीं हो जाते. हालेलुया. అంటే బాహ్యమైన అలంకారం కంటే అంతరంగికమైనటువంటి అలంకారం మీద మనసు పెట్టుకో అంటున్నాడు పేతురు. స్త్రీలారా బట్టలు, జడలు,
బంగారము మస్తు అల్లుకుంటున్నారు, ఇది చెయ్యండి. దీనికంటే ఎక్కువైంది ఏంటంటే మీ మనసు, తుమారా దిల్ హైనా ఓ ప్రభు देखते हैं. హల్లెలూయా. కదా ఇంకోసారి వాక్యం తెలుసా, గుణవతి అయినటువంటి భార్య కొనియాడబడును అని రాయబడింది తెలుసా. మంచి స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని రాయబడింది. ఎవరు మెచ్చుకుంటారు? మంచి కదా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కొనియాడతారు. ఏదో ముఖం చూసి, మూతి చూసి, నీ ఎంటికలను చూసి కదా మెచ్చుకుంటారేమో కొన్ని రోజులే కదా, తోడది కదా. మన మనసు మంచిగా లేకపోతే మెచ్చుకుంటారా ఎవరన్నా? అవునా కదా. మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, మస్తు మంది ఉన్నారు ఇట్లాంటారు. జో ముహ్ దేఖ్కర్ షాదీ కియా హై, నెల రోజులైన 2 రోజులైన తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఎందుకు? మొఖం చూసి పెళ్లి చేసుకున్నాడు. ముహ్ దేఖ్కర్ షాదీ కర్తా. స్వభావం కేసరే కదా. మొన్న మీటింగ్ పోతే ఆమె పెళ్ళి అయిపోయిందంటే, ఆ పెళ్ళైంది, పెళ్ళైన 4 రోజులకి ఇంటికి వచ్చేసిందని చెప్పాడు. మస్తు పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. शादी हो गया, शादी होने के 1 महीने के बाद गर्भ हुआ है. क्या हुआ? हम ఇంత మంచిగా ఉంటుంది తెలుసా, ఎత్తన అచ్చర్ అయితే ఓ లడికి बहुत खूबसूरत रहता है. తెల్లగా మంచిగా అమ్మాయి ఉంటది. उसको शादी हो गया, బయటకు మంచిగా ఉన్నది, बाहर अच्छा है, अंदर बाहर अच्छा है, अंदर बदबू है. क्या करते हैं? अंदर बदबू बाहर आते तो चले जाते. అర్థమైందా? तो స్త్రీలకు ఎటువంటి గుణం ఉండాలి? खुशबू रहना या बदबू रहना? कई लोगों को बाहर खुशबू रहते हैं, अंदर बदबू रहते हैं. सही सही है नहीं? कई लोग ऐसा रहते हैं बाहर खुशबू रहते हैं, अंदर भी खुशबू रहता है. कई लोग रहते हैं बाहर బద్బు रहते. బద్బు అంటే దాని అర్థం ఏంటి? దాని అంటే మరి వాసన ఏం కాదు కదా. కొంతమంది కై లోగలు అయితే మోబీ బ్రష్ కూడా వేసుకోరు. కొంతమంది అచ్చా మోబీ బ్రష్ చేసుకోరు, స్నానం సరిగ్గా చేయరు. కై లోగలు అయితే పేర్లు మా కాలేజీలో అయితే పేర్లు చిన్న పోకుండా ఉంటారు. 2 పొరగలు రాలేదు వీళ్ళు ఉంటుంది. నేను చెప్తా ఉంటాను अच्छा है ना, बाल अच्छा रहना है. सही, बाल अच्छा रहना है కదా. क्या बोल रहा हूँ? బాహ్యమైనటువంటి అలంకారము క్షయమయ్యేటువంటి అలంకారము. అవునా కదా. బాహ్యమైనటువంటిది క్షయమే, వెళ్ళిపోతుంది. శరీరం అనేటువంటిది నశించిపోయేటువంటిది. तो मन रहता है अंत तक रहता है. हालेलुया. అవునా కదా. కొంతమంది మంచిగా అంత అందంగా ఉండకపోవచ్చు కదా. కైలోగా इतना खूबसूरत नहीं रहते, अंदर का इतना सूरत नहीं रहते. इसका मन बहुत अच्छा रहता है. कई लोगों को उसका मुंह बहुत अच्छा रहता है तो मन अच्छा नहीं रहता. कई लोग रहता है उसका मुंह अच्छा रहता है और दिल भी साफ रहता है కదా. ఇప్పుడు ఏ కోవలో ఉండాలి మనం చెప్పాలి? 3వ కోవలో ఉండాలి. మంచిగా ఉండాలి, నీట్ కదా. ముఖం ఉండాలి, మన ముఖం ఉన్నది, మన ముఖం ఉన్నది, దాన్ని ఏం మార్చుకోలేదు. గీకి